जय श्रीराम। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। तृषाद्राघीयस्या दरदलित नीलोत्पल रुचा दवीयांसं दीनं स्नपय कृपया मामपि शिवे। अनेनायं धन्यो भवति न च देहानिर्यता वने वा हर्म्ये वा समकर निपातो हिमकरः। రేపు మన భ్రమరాంబ తల్లి అమ్మవారికి కుంభోత్సవం జరుగుతోంది శ్రీశైల పుణ్యక్షేత్రంలో. వాటి వివరాలు మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ అందరి మనస్సులు కూడా శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ తల్లి మీద లగ్నం చేసి ఉంచండి. వీలైన వాళ్ళు చక్కగా రేపు ఉదయాన్నే బయలుదేరి వచ్చేయండి. ఉదయం 10 గంటలకు బయలుదేరినా ఇబ్బంది లేదు. సాయంత్రం 4 గంటల వరకు శ్రీశైల పుణ్యక్షేత్రం వస్తే సరిపోతుంది. సాయంత్రం 7 గంటల నుండి అమ్మవారి యొక్క ఉగ్ర దర్శనం. సంవత్సరానికి ఒకే ఒక్క రోజు అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, బాగా పసుపు కుంకుమ అమ్మవారి మీద మొత్తం వేసేస్తారు. వేసేసి ఆ దర్శనం మనకు ఒళ్ళంతా కూడా జలధరిస్తుంది. అలా ఉంటుంది అమ్మవారి దర్శనం. అది విశేషం. అలా జలధరించాలి, అమ్మవారిని అలా చూడాలి. చూడడం వల్ల ఏమవుతుందంటే మన మీద ఉన్నటువంటి మొత్తం దుష్టగ్రహాలన్నీ కూడా పోతాయి. నరదృష్టి, తర్వాత ఇంకా అనేక దోషాలు మనల్ని అనేకం ఆవహించి ఉంటాయి. మనకు కనిపించవు. అవి కనిపించనంత మాత్రాన అవి లేవు అనకూడదు. ఒకరోజు చక్కగా దర్శించడం విశేషం ఆ తల్లిని. అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ తల్లి ఉగ్ర రూపంతో అలా చూస్తూ ఉంటుంది. రేపు అలా చూడడం వల్ల ఏమవుతుంది, మన మీద ఉండేటటువంటి సమస్త దోషాలు, పాపాలు, గ్రహ బాధలు, భూత ప్రేత పిశాచాలు మొదలైనవన్నీ కూడా ఎగిరిపోతాయి, భస్మం అయిపోతాయి. అటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతోంది రేపు. ప్రతి సంవత్సరం కూడా చైత్ర పౌర్ణమి తరువాత ముందుగా మంగళవారం వచ్చిందనుకోండి, ఈ మంగళవారం రోజు కుంభోత్సవం చేస్తారు. మంగళవారం కాకుండా శుక్రవారం వచ్చిందనుకోండి, శుక్రవారం రోజు అమ్మవారికి కుంభాలు పోస్తారు. అంటే అమ్మవారు ఉగ్రస్వరూపిణి, ఉగ్రదేవత. చూడండి, మనకి అలా కామాఖ్య అమ్మవారు అలా ఉగ్రం అన్నమాట. అక్కడ ఉదయాన్నే బలి ఇచ్చి ఆలయ తలుపులు తీస్తారు అమ్మవారికి నివేదించి ఆ యొక్క వాటిని. అలా రాత్రిపూట అమ్మవారికి అక్కడ ఉంచి బలిప్రదానం చేసి తలుపులు వేస్తారు. కాబట్టి ఇవన్నీ ఉగ్రదేవతలు. అలాగే త్రిపురాంతకం ఉగ్రం, మహాశక్తి. చూడండి, మనకి శివుడి దగ్గర ఎక్కడన్నా బలిప్రదానం ఉందా? బలి లేదు. కేవలం శక్తి అమ్మవారు. కామాఖ్య, బాలా త్రిపుర సుందరి, శ్రీ భ్రమరాంబ. సంవత్సరానికి ఒకరోజు కొన్ని వేల గుమ్మడికాయలు అమ్మవారికి బలిగా ఇస్తారు. మంచి గుమ్మడికాయలు, కొన్ని వేల నిమ్మకాయలు, కొన్ని వేల కొబ్బరికాయలు కొడతారు ఆలయంలో. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని ఉద్దేశించి, అమ్మా స్వీకరించు తల్లి, శాంతించు తల్లి అని చెప్పి ఇచ్చేస్తారు. పూర్వం అసలు మనుషులు కూడా అమ్మకి ఆహారంగా బలైపోయేవారట. అప్పుడు మన ఆదిశంకరాచార్య స్వామివారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ముందర ఆ యొక్క ఉగ్రాన్ని శాంతి పరిచారట. అలా ఆ తల్లి ప్రకాశిస్తోంది. రేపు అమ్మవారి దర్శనం విశేషం. ఇక మల్లికార్జున స్వామివారేమో పెరుగన్నంలో అలా కప్పి ఉంచుతారు స్వామిని. స్వామి మీద మొత్తం పెరుగన్నం అలా వేసి ఉంచుతారు. పెరుగన్నం, ఉల్లిపాయలు, ఇలా జొన్న రొట్టెలు అవేవో కూడా పెడతారట. మొత్తానికి స్వామిని చల్లగా ఉంచుతారట. చల్లటి పెరుగన్నంలో అలా ఉంచుతారట. మల్లికార్జున స్వామిని ఉంచుతారు. ఇక దర్శనం ఉండదు, మల్లికార్జున స్వామి దర్శనం ఉండదు మధ్యాహ్నం నుంచి. సాయంకాలం 7 గంటల నుండి 9 వరకు ఒక సముద్రాన్ని మనం అక్కడ చూస్తాం భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో. అలా మొత్తం భక్తులు అలా కనిపిస్తూ ఉంటారు. కొన్ని వేల మంది భక్తులు సుమారుగా
ఒక 2 లక్షల మంది ఉంటారేమో. మరి అంతమంది భక్తులు అమ్మని దర్శిస్తారు రేపు. చాలా మంది హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి, ఈ దగ్గర ప్రాంతాల నుండి వస్తారు. పాలమూరు నుండి వచ్చి ఆ తల్లిని దర్శించి వెళుతూ ఉంటారు. అయితే ఒకటేమిటంటే, అలా రేపు ఉగ్రస్వరూపాన్ని దర్శించిన తరువాత, భ్రమరాంబ తల్లిని దర్శించిన తరువాత ఎల్లుండి ఉదయం చక్కగా అమ్మవారికి మళ్ళీ అభిషేకం చేసి అమ్మవారిని శాంతంగా మనకి శాంతరూపాన్ని దర్శనాన్ని అనుగ్రహిస్తారు పూజారులు. ఆ శాంత రూపాన్ని దర్శించి వెళ్ళాలి ఎల్లుండి. కాబట్టి భక్తులు వీలైతే రండి. రేపు ఉదయం 9-10 గంటలకు బయలుదేరినా సరే ఇక్కడికి సాయంకాలం 5 వరకు వచ్చేటట్లుగా రండి. అమ్మవారి యొక్క ఆ దివ్య మంగళ రూపాన్ని చూడండి. అది మళ్ళీ సంవత్సరం వరకు మనకు ఆ అద్భుతమైనటువంటి దర్శనం ఉండదు. మొత్తం పసుపుతో పూజిస్తారు, కుంకుమతో మొత్తం అమ్మవారి ముఖం నఖశిఖ పర్యంతం, అంటే ఈ వెంట్రుకల దగ్గర నుంచి పాదాల వరకు కూడా అమ్మవారిని పసుపు కుంకుమలతో, నిమ్మకాయలతో అలా వేసేస్తారు. అమ్మవారి ముందర అన్నపు రాసులు పోస్తారు. అన్నపు రాసులు అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. దీపాలు వెలిగిస్తారు. మొత్తం ఆలయం మొత్తం కూడా నిమ్మకాయలతో అలంకరిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నశాంతి, అన్న సంతర్పణ జరిపిస్తారు. అన్న సంతర్పణ చాలా విశేషం, జరగాలి. అమ్మవారి సన్నిధిలో అన్న సంతర్పణ జరగాలి. అలా అన్నశాంతి జరుగుతుంది. అమ్మవారిని శాంతిపరుస్తారు. పూర్వం బలులు కూడా ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని నిషేధించారు. అలా అనేక విధాలుగా తల్లిని శాంతిపరుస్తారు. అటువంటి గొప్ప కుంభోత్సవం అంటారు, అది రేపు జరుగుతోంది భ్రమరాంబ తల్లికి. కాబట్టి ఒకవేళ వీలైనంత వరకు రావడానికి ప్రయత్నించండి భక్తులు. మనకు ఇవి అద్భుతమైనటువంటి రెమెడీస్ అన్నమాట. మనకు ఉండేటటువంటి అన్ని కష్టాలు, దోషాలు, గ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా వచ్చేటప్పుడు వీలైతే ఒక గుమ్మడికాయ తీసుకొని రండి, లేదా ఒక కొబ్బరికాయ తీసుకొని రండి. వచ్చి ఆ ఆలయ ప్రాంగణంలో కొట్టేటందుకు ప్రయత్నించండి. లేదు ఒకవేళ రాలేకపోతే మీ ఇంట్లోనే చక్కగా భ్రమరాంబాదేవి అయి నమః అనే నామాన్ని ఒక 108 సార్లు జపించండి మానసికంగా. తల్లిని ధ్యానిస్తూ, అమ్మవారిని ధ్యానిస్తూ శ్రీ భ్రమరాంబాదేవి అయి నమః, శ్రీ భ్రమరాంబాదేవి అయి నమః అనే నామాన్ని జపించి ఒక మంచి గుమ్మడికాయని కొట్టండి. అమ్మని నమస్కరించి తల్లి స్వీకరించు తల్లి అని కొట్టేసేయండి. నిమ్మకాయల్ని చక్కగా అలా కోసి జాగ్రత్తగా అక్కడ మీ దేవుడి రూమ్లో పెట్టండి. చక్కగా అమ్మవారి ముందర ఏ పటమైనా పర్వాలేదు, ఏ స్వరూపమైనా అమ్మవారి స్వరూపమే, భ్రమరాంబాదేవి స్వరూపమే. కాబట్టి నేను మీకు ఫోటోలు కూడా పంపించేటందుకు ప్రయత్నిస్తాను, మంచి ఫోటోలు. రేపు మనం అమ్మవారిని ధ్యానిద్దాం, అమ్మవారిని మానసికంగా సేవిద్దాం. ఇలా రాలేని వాళ్ళు ఇలా చేయండి. అష్టోత్తరం ఒక 108 సార్లు, వీలైతే ఒక 1000 సార్లు సాయంకాలం 6 గంటల నుండి ప్రారంభించండి జపం మానసికంగా. కూర్చొని ఒక కుర్చీలో అయినా సరే కూర్చొని ఒక 1000 సార్లు జపించేటందుకు ప్రయత్నించండి. చేయలేని వారు 108 సార్లు చేయండి. భ్రమరాంబ అష్టకం పారాయణ చేయండి. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ భవాని వై, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి, మోక్షమొసగెడు కనక దుర్గపు మూల కారణ శక్తివి, శిక్షజేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబికా, భూతనాథుని వామ భాగము పొందుగా చేకొంటివా, ఖ్యాతిగను శ్రీశైలమందున ప్రీతిగా నెలకొంటివా, పాతకంబుల భారద్రోలుచు భక్తులను చేకొంటివా, శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబికా. ఈ భ్రమరాంబ అష్టకం చాలా బాగుంటుంది. వెలి విరిసెను నీ ప్రభావము విష్ణులోకమునందునా, పల్లవించెను నీదు భావము బ్రహ్మలోకములందున, తెల్లముగ కైలాసమందున నెలలోకమునందున, చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక. అద్భుతంగా ఉంటుంది భ్రమరాంబ అష్టకం, చాలా గొప్పగా ఉంటుంది. ఆ తల్లిని ధ్యానిద్దాం, రేపు స్మరించండి. మీరు ఆ తల్లి అనుగ్రహించేస్తుంది. మీరు ఇక్కడికి రావాలి శ్రీశైలం అనేం లేదు. వీలైన వారు కార్లుంటే వచ్చేసేయండి, ఏముంది తేలికే, 200 కిలోమీటర్ దూరం అంతే. ఇటు హైదరాబాద్ నుంచి, ఇటు విజయవాడ నుంచి, గుంటూరు, ఇవన్నీ కూడా ఏముందండి
200 కిలోమీటర్లు అంతే. ఎంతసేపు వస్తాం? మరి మనకు అనేక జన్మల పాపరాశి భస్మం కావాలంటే కాస్త 4 అడుగులు వెయ్యాలి కదా మహాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి వైపు. సరే, రాలేని వారు చక్కగా మానసికంగా భ్రమరాంబాదేవి అయిన భ్రమరాంబాదేవి అయిన అనే నామాన్ని రేపంతా జపించేటందుకు ప్రయత్నించండి, లేదా రేపు సాయంత్రం నుంచి మాత్రం తప్పకుండా జపించండి. 6 గంటల నుంచి 9 గంటల వరకు మనసులో జపిస్తూనే ఉండండి. నేను చెప్పినటువంటి గుమ్మడికాయను కొట్టడం, నిమ్మకాయలు, కొబ్బరికాయ ఇవన్నీ మీ దేవుడి మందిరంలోనే భ్రమరాంబా తల్లిని తలుచుకొని కొట్టండి. వీలైతే ఏది వీలైతే చేయండి. కొబ్బరికాయ కొట్టగలిగితే కొబ్బరికాయ కొట్టండి. ఏది వీలైతే అది చక్కగా చేయండి. భ్రమరాంబా తల్లి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.